ఇండియా ఆస్ట్రేలియా టూర్లో భాగంగా 3 టీ20లు, 3 వన్డేలు, 1 టెస్ట్ ఆడుతుంది. 3 టీ20ల్లో 2-1తో ఇండియా గెలిచింది. 3 వన్డేల్లో భాగంగా మొదటి వన్డే జరిగింది. ఇండియా కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, ఆస్ట్రేలియా కెప్టెన్గా అలీ సాహెలీ చేస్తుంది. అలీ సాహెలీ ఈ వన్డే సిరీస్ తర్వాత రిటైర్ అవుతుంది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రతీక రావెల్, స్మృతి మందాన బ్యాటింగ్కి రాగా స్కౌట్ బౌలింగ్ వేసింది. రెండవ బాల్లో ప్రతీక రావెల్ అవుట్ అయింది. 8వ ఓవర్లో డార్సీ బ్రౌన్ బౌలింగ్లో షఫేలి వర్మ అవుట్ అయింది. 10 ఓవర్లకి 47 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. స్మృతి మందాన, జెమిమా రోడ్రిగ్స్ బ్యాటింగ్ చేస్తున్నారు. 12వ ఓవర్లో జెమిమా రోడ్రిగ్స్ ఆష్లీ గార్నర్ బౌలింగ్లో అవుట్ అయింది. 24, 25 ఓవర్లో వరుసగా వికెట్లు పడ్డాయి. 30 ఓవర్లకి 126 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. హర్మన్ప్రీత్ కౌర్ 29, రిచా ఘోష్ 12తో క్రీజులో ఉన్నారు. 36వ ఓవర్లో 6, 4 వచ్చాయి. 42వ ఓవర్లో హాఫ్ సెంచరీ చేసింది హర్మన్ప్రీత్ కౌర్. 49వ ఓవర్లో ఆష్లీ గార్నర్ బౌలింగ్లో అవుట్ అయింది. 53 రన్స్ కొట్టింది. కాశ్వి గౌతమి బాగా ఆడింది. 42 రన్స్ కొట్టింది. ఇండియా 214కి ఆల్అవుట్ అయింది. స్మృతి మందాన, హర్మన్ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీలు చేయగా చివరిలో కాశ్వి గౌతమ్ 43 రన్స్ తోటి కొంచెం పర్వాలేదనిపించింది. కానీ స్పిన్ దెబ్బకి ఇండియా కుప్పకూలింది. 214 టార్గెట్ తోటి ఆస్ట్రేలియా బ్యాటింగ్కి వచ్చింది. అలీ సాహెలీ, లిత్ఫీల్డ్ బ్యాటింగ్కి రాగా రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్ వేసింది. 10 ఓవర్లకి 55 రన్స్ కొట్టారు. 11వ ఓవర్లో శ్రీచరణి బౌలింగ్లో వెంటనే 2 వికెట్లు పడ్డాయి. హ్యాట్రిక్ మిస్ అయింది. 20 ఓవర్లకి 99 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. బీత్మిని, అలీ సాహెలీ బ్యాటింగ్ చేస్తున్నారు. 23వ ఓవర్లో అలీ సాహెలీ హాఫ్ సెంచరీ చేసింది. 24వ ఓవర్లో క్రాంతి గౌడ్ బౌలింగ్లో అలీ సాహెలీ అవుట్ అయింది. 30 ఓవర్లకి 153 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. బీత్ ముని 48 దగ్గర ఉంది. 31వ ఓవర్లో బీత్ ముని హాఫ్ సెంచరీ చేసింది. 37వ ఓవర్లో బీత్ ముని దీప్తి శర్మ బౌలింగ్లో అవుట్ అయింది. 76 రన్స్ కొట్టింది 79 బాల్కి. చివర్లో అన్నా సదర్లాండ్ 42 రన్స్ కొట్టింది. 39వ ఓవర్లో టార్గెట్ చేజ్ చేసింది ఆస్ట్రేలియా. 38.2 బాల్స్కి 217 రన్స్ కొట్టింది. ఈ టార్గెట్ని చాలా ఈజీగా చేజ్ చేసింది ఆస్ట్రేలియా. ఇండియాపై ఆస్ట్రేలియా గెలిచింది. సెకండ్ వన్డే ఫిబ్రవరి 27వ తేదీ జరుగుతుంది. ఇది మల్టీ ఫార్మాట్లో జరుగుతున్న సిరీస్.